కుంభరాశి 2025 విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి ఫలితం. కుంభరాశి వారికి ఆదాయం 8, 14 ఖర్చు. ఆదాయం 8, 14 ఖర్చు. అలాగే మంచి 7, చెడు 5. రాజ్యపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి కంటక శని దోషం పోయింది. శని నెత్తిమించి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి అందరి చేత మాటలు పడ్డ దోషం తొలగిపోయింది. ఆ ఇబ్బందులు అంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. తల్లిదండ్రులతో, భర్తతో లేదా భార్యతో, స్నేహితులతో, పిల్లలతో ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. మంచికి అంటే గురువు పంచమంలోకి వస్తున్నాడు కాబట్టి మంచికి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు, ఇతర దేశానికి వెళ్ళడము, భర్తతో లేదా భార్యతో లేదా పిల్లలతో ఆనందంగా ఉండడం తెలుస్తోంది. అయితే ఇక్కడ 7 రాజ్యపూజ్యం, అవమానం 5. గతంలో ఉన్న కోపతాపాలు లేదంటే గతంలో ఉన్న అవమానాలు, గతంలో ఉన్న దుఃఖము కుంభరాశి వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈ శని ద్వితీయంలోకి రావడం, శని ద్వితీయంలో ఉండి అష్టమ స్థానాన్ని చూడటం, కుంభరాశి వారు ఆడవారైతే మాంగళ్య యోగం, మగవారైతే విశేష ధనయోగం అని చెప్పబడుతోంది. అలాగే ఏది ఏమైనప్పటికీ శని ద్వితీయంలో ఉండడం ధన నష్టాన్ని చేస్తాడు. ఈ కుంభరాశి వారికి అన్నీ బాగున్నాయి. చదువు బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, విదేశాలకు వెళ్ళడం, ట్రాన్స్ఫర్ అవ్వడం ఇవన్నీ పర్వాలేదు. కానీ ధనము చేతికి వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చు అవుతుంది. రూపాయి వస్తే 2 రూపాయలు లేదా 3 రూపాయలు ఖర్చు కనపడుతూ ఉంటుంది. ఎక్కువగా కుంభరాశి వారు ఏదైనా ఇబ్బంది పడతారయ్యా అంటే అది ఆర్థిక ఇబ్బంది అని చెప్పాలి. తప్పకుండా ఈ కుంభరాశి వారు 25 అక్టోబర్ లోపు బాసర క్షేత్రంలో నిద్ర చేయాలి. నిజంగా బాసర క్షేత్రంలో అక్టోబర్ లోపు కుంభరాశి వారు నిద్ర చేస్తే కొన్ని గ్రహాల యొక్క దోషం విముక్తై మాల్యయోగము, ధనయోగము, కుంభ అరిష్ట యోగము ఏర్పడుతుంది. అరిష్ట యోగము అంటే అరిష్టాన్ని తీసేసి మంచి ఫలితాన్ని ఇస్తుందని అక్కడ అర్థం. అలాగే కుంభ అరిష్ట విముక్తి యోగం అంటే తప్పకుండా కుంభరాశి వారు బాసరలో ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోపు నిద్ర చేయండి. రేపే వెళ్ళొచ్చు, వచ్చే నెల వెళ్ళొచ్చు, మీ ఇష్టం. అలాగే ఏప్రిల్ నెలలో, ఏప్రిల్ అంటే ఈ చైత్ర మాసంలో కుంభరాశి వారు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 1/2 కేజీ అంటే 500 గ్రాముల విభూతి దానం చేయాలి. ఈ 2025లో ఈ పరిహారం చేసుకుంటే కుంభరాశి వారికి శుభం జరుగుతుంది.